మచిలీపట్నం యూనియన్ బ్యాంక్ వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు లబ్ధిదారులు. 5 ఏళ్లలో ఎప్పుడూ ఇంత ఇబ్బందులు పడలేదని చెబుతున్న పెన్షన్దారులు మండుటెండలో అవస్థలు పడుతున్నారు. వృద్ధులకు కనీస మౌలిక వసతులు కల్పించని బ్యాంక్ అధికారులు. బ్యాంక్ అకౌంట్లో నగదు వేశారని తెలిసి లబ్ధిదారులు క్యూ కట్టారు. ఒకేసారి బ్యాంకుల వద్దకు భారీగా రావడంతో తప్పని కష్టాలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అంటే త్వరగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంటే నిన్న నుంచి మొదలైంది. బ్యాంకుల దగ్గరికి వచ్చినప్పుడు వృద్ధులు కానీ వికలాంగులు కానీ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కారణంగా వాలంటీర్లు పెన్షన్ పొందడానికి లేని పరిస్థితిలో ఇంటి దగ్గరికి పెన్షన్ తెచ్చి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో గత నెల పెన్షన్లు కావచ్చు, ఈ నెల పెన్షన్లు కావచ్చు, వచ్చే నెల 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి జూన్ 1వ తారీఖు వరకు 3 నెలలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా బ్యాంకుల దగ్గరికి వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎండ చూస్తే విపరీతంగా ఉంది. బ్యాంకు 10-10:30 కానీ బ్యాంకు తెరవరు. తెరిచినా కూడా ఇంతమంది ఒకేసారి ఫ్లోటింగ్ రావడం వల్ల అక్కడ కూడా సిబ్బందికి కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఒక పెన్షన్దారుడు తీసుకుని బయటకు వెళ్ళడానికి 2-3 గంటల పైగా పడుతున్న పరిస్థితి. ఎందుకంటే బ్యాంకులకి ఫ్లోటింగ్ ఎప్పుడైతే ఎక్కువైందో వాళ్ళ రెగ్యులర్ వర్క్ కి అంతరాయం కావడం ఒకటి, నెక్స్ట్ పెన్షన్దారులు అందరికీ పెన్షన్ ఇచ్చి పంపడానికి కూడా మధ్యాహ్నం 2-3 అవుతున్న పరిస్థితి. చాలా మంది ఎండల్లో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొన్ని కేసుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్న వాళ్ళకి, బెడ్ రిడెన్ వాళ్ళకి ఇంటి దగ్గర ఇస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఆధార్ గుర్తింపు ఎవరికైతే ఉందో, ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి వీళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అసహనం పడుతున్న పరిస్థితి. అయితే రేపు మధ్యాహ్నంలోగా పెన్షన్ మొత్తాన్ని 3వ తారీఖు లోపే క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చి నిర్ణయం తీసుకుంది. కాబట్టి రేపటితో ఈ సమస్య క్లియర్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లానే కాదు ప్రతి చోట కూడా బ్యాంకులకు వెళ్ళి తీసుకునే ప్రాసెస్ లో ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. తరంగిణి, ప్రసన్న, బ్యాంకుకు వచ్చిన లబ్ధిదారులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంపై లబ్ధిదారులు ఏమంటున్నారు, బ్యాంక్ యాజమాన్యం ఏమంటున్నారు? అంటే జనరల్ గా బ్యాంకుల్లో మంచినీళ్ళు ఒకటి ఉంటాయి, లోపల బయట టెంట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి లేదు కాబట్టి మంచినీళ్ళు కూడా ఇంతమంది ఒకేసారి వస్తే మంచినీళ్ళు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ స్టాఫ్ కు సంబంధించి లేకపోతే బ్యాంకుకి వచ్చి కస్టమర్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ 100 మంది బ్యాంకుకి రావడం వల్ల వాళ్ళు కూడా అరేంజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే వాలంటీర్లు ఇంటికి వచ్చే సౌకర్యం రద్దయింది కాబట్టి ఎప్పుడు అలవాటు లేని పని, 5 ఏళ్లలో ఎప్పుడు లేని పని 2 నెలల్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆ ఆవేదన వాళ్ళలో ఎక్కువగా ఉంది. ఇక మంచినీళ్ళు ఇతర సౌకర్యాల విషయంలో బ్యాంకులు చేయవలసింది చేస్తే, కానీ మొత్తానికి వాళ్ళు బ్యాంకు వచ్చి పెన్షన్ తీసుకునే విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సరేనండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసన్న. అది కాదు బుట్ట కాదే, చెంకి ఇట్లా చూపించి చెంకి ఇట్లా ఇటు తిప్పు ఇంకో ఉల్టా తిప్పు.